యష్మితో మాట్లాడాడు కాబట్టి 'బిగ్ బాస్' హౌస్‌లో కావ్య గారు ఆ ఇన్‌స్టాలో పోస్ట్ అనేది పెట్టారు అని ఒక కామెంట్ అయితే వచ్చింది. అది 100కి 100% అబద్ధం. అక్కడ పోస్ట్ పెట్టిన దానికి రీజన్ ఉంది. అలాగే పోస్ట్ ఒకసారి కాదు 2 సార్లు వచ్చింది పోస్ట్. అది కావ్య గారు హర్ట్ అయ్యారు కాబట్టే అలా పెట్టారు. అది హర్ట్ అవ్వటం యష్మి మాట్లాడిందా, ప్రేరణ మాట్లాడిందా, విష్ణుప్రియ మాట్లాడిందా అని కాదు. అక్కడ అన్నెసెసరీ తన టాపిక్ తీసుకొచ్చి అక్కడ మాట్లాడటం, అది టెలివిజన్ మీడియాలో అంతమంది చూస్తున్నప్పుడు మాట్లాడటం తనకు నచ్చలేదు కాబట్టి ఆ పోస్ట్ అయితే పెట్టింది. దీన్ని కవర్ డ్రైవ్ చేయటం, ఏదో ఒకటి చెప్పటం అలవాటైపోయింది. ఇప్పుడు మీరు మీ సపోర్ట్ ఎతుక్కొని పక్కన వాళ్ళని లాగేద్దాం కిందకంటే కుదరదు కదా. ఇప్పుడు కావ్య గారి తప్పు చూపిత్తం కోసం మీరు ఏదో ఒకటి టాపిక్ అనేది ఎతికి కామెంట్ అయితే పెడుతున్నారు. అవును, కామెంట్‌కి రిప్లై ఇస్తున్నావు అంటే కామెంట్‌కి రిప్లై ఇస్తాను. నేను ఎప్పటినుంచో ఇస్తున్నాను, ఇప్పుడు కాదు. అలాగే ఇంక చేస్తానే ఉంటాను. అయితే కావ్య గారిది ఇక్కడ తప్పు 1% కూడా లేదు. ఆ పోస్ట్ పెడతానికి కూడా కారణం ఆ రోజు తన టాపిక్ వచ్చింది. అంతమంది ముందు తను ఇబ్బంది పడింది. అందుకే ఆ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే మాస్క్ పెట్టుకున్నాడు తను. అంటే కావ్య గారికి బాగా తెలుసు కాబట్టి మాస్క్ పెట్టుకున్నాడు. అది ఎప్పటికైనా బయటపడిద్ది. అలాగే బయటపడిద్ది అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్‌గా చెప్పారు కావ్య గారు. ఆ మాస్క్ ఏంటి అనేది దాని గురించి కూడా వీడియోలు అనేవి చేస్తాను.